మరి పొలాల్లో ఎవరంట, దేశంలో కొందరు గొర్రెల కాపరులు, గొర్రెలు కాచేటువంటి వారు మరి పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, ఎప్పుడు రాత్రి వేళ మరి ముందు పగలంతా గొర్రెలు కాచుకొని వాటిని తీసుకొచ్చి ఒక పరును పెట్టినప్పుడు ఆ పక్కన వారు కూడా కొనుక్కుంటారు. అది రాత్రి వేళ జరుగుతున్న సందర్భం కనుక అప్పుడు ఏం జరిగిందంటే ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ఎవరు వచ్చిందంట? ప్రభుదూత వచ్చి ఎవరి దగ్గర నిలబడింది? ఆ గొర్రెల కాపుల దగ్గర నిలబడి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. ఎప్పుడైతే ఆ దూత నిలబడిందో ఆ దూత చుట్టూ ఏముందంట? మహా వెలుగు ఉంది. ఆ వెలుగును చూసి వీళ్ళు ఏమయ్యారంట? ప్రకాశించడం మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నా. ఇది సామాన్యమైనటువంటి వార్త కాదబ్బాయి. ఏమండి? ఆ ప్రజలందరికీ కలగబో, ఈయన పుట్టడం వల్ల ప్రపంచానికే కలిగిద్ది, ఈ శుభవార్త తెలిసిద్ది కనుక ప్రపంచానికి కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానమును నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కనుక దావీదు పట్టణమునందు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దావీదు పట్టణమునందు నేడు మీ కొరకు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. హల్లెలూయా. ఆ విషయం చెప్తుంది. రక్షకుడు అనేటువంటి ఆయన మీ కొరకు పుట్టాడు. హల్లెలూయా. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమ రక్షకుండు దయించినాడట. ఏమండి? ఎవరు ఉదయించింది? రక్షకుడు. ఆ దూత చెప్తుంది కదా, నీకు ఒక కుమారుడు పుడతాడు, ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు, రక్షించేటువంటి వాడు. ఆ యేసులోనే ఉందంటే రక్షణ. అదే ఈ లోకంలో మనం ప్రార్థన చేసినప్పుడు యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, యేసు నామములో సంపూర్ణ స్వస్థత దయచేయండి, యేసు నామములో ఆ దురాత్మ శక్తులను పారద్రోలంటారు. ఏ నామములో? అది అన్ని నామముల కన్నా మైనామము. హల్లెలూయా. ఈ నామము ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు. మనం పెట్టుకున్నటువంటి పేర్లు మన కుటుంబ సభ్యులు మన తల్లిదండ్రులు పెడతారు, కానీ యేసయ్యకి పెట్టింది ఎవరంట? అంటే దేవుడు పెట్టాడు పేరు. హల్లెలూయా. ఆ పేరు ఇక్కడ కాదండి, అది పరలోకము నుండి వచ్చినటువంటి పేరు, పెట్టబడినటువంటి పేరు. హల్లెలూయా. కనుక ఆ పేరులో శక్తి ఉంది, ఆ పేరులో విడుదల ఉంది. అందుకనే యేసయ్య నామములో, యేసయ్య నామం అనగా పేరు, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో. హల్లెలూయా. యేసయ్య నామములో ఏముంది? శక్తి ఉంది, ఆయన నామములో బలం ఉంది. కనుక దావీదు పట్టణంలో నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి అదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగూడెంతో చుట్టబడి ఒక మధ్యలో పడుగు ఉండగా మీరు చూసేదని వారు మీరు ఎల్లప్పుడు మీకు ఎవరపడతారంటే ఆ ఒక పొత్తిగూడెంతో చుట్టబడినటువంటి ఒక పిల్లవాడు, ఒక శిశువు పొత్తిగూడెంతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూస్తారని వారితో ఆ దూత చెప్తుంది. వెంటనే వారిలో ఒక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి ఎప్పుడైతే శుభవార్త వాళ్ళు చెప్తుందో ఆ పరలోకం దూతలు కూడా, ఈ దూత ఎక్కడ చెప్తుంటే ఆ పరలోకం దూతలు కూడా ఏమన్నాయి అంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాకని దేవునికి స్తోత్రం చేయించుడెను. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమ, భూమిపై ఉన్న మనుషులకు సమాధానము, సమాధానము, సమాధానము. విగరేయో నరులారా దీనుల కింపు మీరా, మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడా ఏ దీనారే. హల్లెలూయా. ఏమండి? బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి.
హల్లెలూయా. ఒక ఇంట్లో ఏదైనా బర్త్డే జరిగితే మరి కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడికి విజయవాడ వెళ్ళి బట్టలు తీసుకొస్తారు, కొత్త బట్టలు తీసుకొస్తారు, ఎంత రైట్ అయినా సరే. ఏమండి ఈ దినం మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తాం. చక్కగా మంచి చక్కగా వస్త్రాలు ధరించుకొని కొత్త వస్త్రాలు ఆయన మందిరానికి వచ్చారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు బిడ్డగా మీకు దయచేయను గాక. చక్కగా ఈ విధంగా దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. కనుక మరి ఆ పిల్లవాడి విషయమై మరి ఆ పిల్లవాడికి ఏం కావాలి అన్ని కొనుక్కొస్తాం. తర్వాత అందరం పిలుస్తాం, అబ్బాయి బర్త్డే రండి, మీకేమి మీరు సాయంత్రం ఇక్కడే మీకు భోజనాలు అని అందరూ పిలుచుకుంటాం, దైవజనులు పిలుచుకుంటాం. అంటే పిలిచేటువంటి వాడు చక్క పాస్టర్ గారు బిడ్డ గురించి ప్రార్థన చేసి అయిన తర్వాత ఇక భోజనాలు ఎంత కోలాహలంగా ఎంత ఆర్భాటంగా ఉంటుంది చూసారా. ఇక్కడ కూడా దయచేసి గమనించండి, ప్రభువారు పుట్టినప్పుడు ఇప్పుడున్నటువంటి ఫెసిలిటీస్ అప్పుడు లేవు. ఇప్పుడంతా కంప్యూటర్ కావాలి, అప్పుడు లేవండి. ఇప్పుడు ఏదైనా ఇదివరకు ఇంటి పనుల విషయం కూడా ఏదైనా పనులు కావాలంటే కట్నం రాసి ఇచ్చేవాడు, ఆ డబ్బులు తీసుకుని 50 తీసుకుని రాసేవాడు. ఇప్పుడు అట కాదు, ఆన్లైన్ అయిపోయింది, ఏదైనా ఆన్లైన్ అయిపోయింది, కంప్యూటర్ రకం అయిపోయింది. ఆ రోజుల్లో లేదు, కంప్యూటర్ రకం లేకపోయినప్పటికీ ఆ దినాల్లో ప్రభు పుట్టినప్పుడు చూడండి, ఆ మొట్టమొదటిగా గొర్రెల కాపులు అనేటువంటి వారికి శుభవార్తమానం, దావీదు పట్టణంలో నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు దూత తెలియజేస్తుంది. తర్వాత చూసినప్పుడు ఆ తర్వాత వెంటనే పర్వత సైన్యము దూతము కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందా కానీ దేవునికి స్తోత్రం. చూసారా, ఎప్పుడైతే ఈ వార్త వాళ్ళకి చెప్పినప్పుడు వెంటనే దావీదు పట్టణం నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడని ఎప్పుడైతే వార్త తెలియజెప్పిందో వెంటనే దూతలు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. తర్వాత చూసినప్పుడు ఆ దూతలు తమ యొద్ద నుండి పర్వతములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు, మనం బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వాళ్ళు అనుకున్నారు కదా. ఏమనుకుంటున్నారు, ఈ వార్త చెప్పింది పరలోకం నుండి ఒక దూత వచ్చి మనకు చెప్పింది కదా, కనుక ఈ కార్యమును ప్రభువు మనకి తెలియజేసి ఉన్నాడు. ఆ దూత వచ్చిందంటే దూత రాలా, ఎవరు పంపించారు? ప్రభువే ఆ దూతను పంపించి మనకి ఈ విషయం తెలియజేయించాడు కదా, మనం బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూసి హల్లెలూయా వెంటనే వెళ్ళారంట. వెళ్ళి ఎవరు చూశారట? మరియును, అక్కడ చూడండి, మరియును అలాగే యోసేపును తొట్టులో పండుకొని ఆ శిశువును చూసిరి. దేవునికి స్తోత్రం చెప్తాం. వాళ్ళు నిదానంగా వెళ్ళారా, త్వరగా వెళ్ళారా? ఏమండి వెంటనే వెళ్ళారా, నిదానంగా వెళ్ళారా? ఆ దూత ఎప్పుడైతే చెప్పిందో వాళ్ళు ఏ పనులు పెట్టుకోవాలి. ఆ దూత చెప్పినప్పుడు వారు పండగ చేసుకున్నారు. అంటే వారి హృదయంలో ఆనందము, అంటే మనం ఒక రక్షకుడు పుట్టాడట, చూద్దాం ఏంటి ఆయన ఎలా ఉంటాడు ఏంటని చూద్దామని వారు వెంటనే బయలుదేరారు. ఏదైనా మనం కూడా దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రభు ఆయన ఉన్నాడు కనుక ఆ ప్రభును చూడటానికి మనం త్వరపడి రావాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేస్తున్నామంటే ఏమంటే మనం దేవుడికి వ్యతిరేకం ఉన్నట్టే. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక ఎప్పుడైతే దూత ఆ విషయం చెప్పిందో వెంటనే ఆ కాపరులు బయలుదేరి